మా రోజు ఓటీటీ దొరికే టాప్ 5 బెస్ట్ లిస్ట్ అయితే వచ్చేసా గైజ్. మంచి ఫ్యామిలీ ఎమోషన్ థ్రిల్లర్స్ అయితే ఉన్నాయి గైజ్. రీసెంట్ మూవీస్ అని చెప్తా గైజ్. ఈ వీక్ అయితే ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసే ఫిల్మ్స్ అయితే అన్నీ ఉన్నాయి గైజ్. ఇక లేట్ లేకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైజ్. వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి మన కరా గైజ్. ధనుష్ గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు గైజ్. ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక మెయిన్గా అయితే మూవీలో అయితే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కానివ్వండి, హీరో బాండింగ్ కానివ్వండి, వేరే అనిపిస్తుంది గైజ్ నాకైతే. ఇక మెయిన్గా అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే ప్రీ క్లైమాక్స్ ఇంటర్వ్యూలో అయితే వేరేలో అనిపించింది గైజ్ నాకైతే. ఇక మెయిన్గా అయితే మనకైతే సెకండ్ హాఫ్లో అయితే కొంచెం స్లో వెళ్ళినా కానీ ఆ సెకండ్ హాఫ్లో వచ్చి దొంగతనం సీన్స్ కానివ్వండి చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారు గైజ్. మెయిన్గా అయితే స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది గైజ్. ఇక నార్మల్ స్టోరీ కానీ చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారు గైజ్. ఇక మూవీ స్టోరీ అని చెప్పాలంటే మన హీరో అయితే దొంగతనం అయితే మానేద్దాం అనుకుంటాడు గైజ్. అప్పుడే తనకైతే ఒక బిగ్ ప్రాబ్లం అయితే వస్తుంది గైజ్. దాని నుంచి అయితే ఎలా బయటపడ్డాడు, ఏం చేస్తాడు అనేది అయితే మెయిన్గా మూవీలో చూస్తాం గైజ్. మూవీలో అయితే ఎమోషన్స్ అండ్ ఆ ఫ్యామిలీ బాండింగ్ కోసం అయితే ఒక్కసారి అయితే వాచ్ చేయండి గైజ్. మీకైతే మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. ఆ రేంజ్లో మూవీలో అయితే సీన్స్ అయితే ప్రతి సీన్ అయితే ఆకట్టుకునే విధంగా ఉంటాయి గైజ్. ఇక మీరైతే మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైజ్. ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.2/5 గైజ్. ఇక మూవీలో అయితే కొన్ని ఎమోషన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్తా గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 2 ఉండేది మన స్పైడర్ నోవా లైవ్ యాక్షన్ సిరీస్ గైజ్. ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక బేసిక్ స్టోరీ అని చెప్పాలంటే మనకైతే మన హీరోయిన్ అయితే చనిపోతుంది గైజ్. తనైతే కిల్లింగ్ చేయబడుతుంది గైజ్. అండ్ మన ఇన్వెస్టిగేటర్ అవుతాడు గైజ్. హీరో అయితే తనైతే స్పైడర్ నుంచి అయితే దూరం పోతాడు గైజ్. దాని తర్వాత అయితే ఏం జరిగింది అండ్ మళ్ళీ ఎలా బ్యాక్ అయ్యాడు అనేది మెయిన్గా అయితే చూస్తాం గైజ్. ఇంకా కొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ అయితే ఉంటాయి గైజ్. ఇక మెయిన్గా అయితే మనకైతే 1930 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది గైజ్. ఇక మనకైతే అమెజాన్ ప్రైమ్లో అయితే 2 విజన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్లో కూడా ఉంది గైజ్. నేనైతే బ్లాక్ అండ్ వైట్లో అయితే చూసా గైజ్. అదే వచ్చింది కొంచెం అయితే 90స్లో ఉంది కాబట్టి అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది గైజ్. ఇక మీకైతే కలర్లో చూడాలంటే మీ ఇష్టం గైజ్. ఇక మెయిన్గా అయితే మనకైతే ఇదే ఉంటుంది గైజ్. కొన్ని ఎమోషన్స్ అండ్ ఆ ఫైట్ సీన్స్ అయితే అంతగా పెద్దగా అయితే ఉండకపోయినా కానీ మెయిన్గా అయితే మనకైతే ఆ కలర్ఫుల్గా అయితే చాలా బాగా అయితే చూపించడం జరుగుతుంది గైజ్. ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి చాలా బాగా అయితే అనిపిస్తుంది గైజ్ నాకైతే. మెయిన్గా అయితే ఆ స్క్రీన్ ప్లేతోనే మనకైతే చాలా బాగా ఆకట్టుకుంటే జరుగుతుంది గైజ్. ఇక డ్యూరేషన్ కూడా ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes వరకు అయితే ఉంటుంది గైజ్. చాలా తక్కువ 8 episodes అయితే ఉన్నాయి గైజ్. ఇప్పుడైతే మీరైతే వాచ్ చేసాను గైజ్. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది గైజ్. నాకైతే ఆ డార్క్ విజన్ కానివ్వండి చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారు గైజ్. నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్షన్ సీన్స్ అంతగా లేకపోయినా కూడా స్క్రీన్ ప్లేతో అయితే మనకైతే చాలా బాగా అయితే మ్యాజిక్ చేశారని చెప్పాలి గైజ్ డైరెక్టర్ అయితే. ఇక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసాను గైజ్ చూస్తుంటే. అండ్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైజ్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు కానీ కొన్ని ఇబ్బంది పెట్టే షార్ట్స్ అయితే ఉంటాయి. అవి అయితే స్కిప్ అయితే చేసాను గైజ్. ఇక లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి మనకు సిస్టమ్ గైజ్. ఇదైతే మనకైతే అమెజాన్ ప్రైమ్లో అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక మెయిన్గా స్టోరీ అని చెప్పాలంటే ఫాదర్ ఏమో పెద్ద లాయర్ గైజ్. తనకైతే ఒక డాటర్ అయితే ఉంటుంది గైజ్. తనైతే వాళ్ళ ఫాదర్తో అయితే జాయిన్ కావాలనుకుంటుంది గైజ్. కానీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి డిమాండ్ అయితే పెడతాడు గైజ్. తనైతే 10 కేసు అయితే గెలవాలి గైజ్ బ్యాక్ టు బ్యాక్ అయితే. కానీ 10th కేసు అయితే వాళ్ళ ఫాదర్తో ఉంటుంది గైజ్. అదే ట్విస్ట్ గైజ్. దానికి జ్యోతిక గారికి అయితే ఏం సంబంధం అయితే చాలా బాగా అయితే ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటుంది గైజ్. మెయిన్గా అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది గైజ్. ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes అయితే స్లో వెళ్ళినా కానీ సెకండ్ హాఫ్లో అయితే దానికి వచ్చే రివిలేషన్ అయితే చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారనిపించింది గైజ్ నాకైతే. ఇక మెయిన్గా అయితే సెకండ్ హాఫ్ అయితే ప్లస్ పాయింట్ అని చెప్పాలి గైజ్ మూవీని అయితే. ఇక ఆ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి గైజ్. ఇక జ్యోతిక గారు అయితే ఆ ఎమోషన్స్ కానివ్వండి చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారని చెప్పాలి గైజ్. మెయిన్గా అయితే పర్ఫార్మెన్సెస్ కానివ్వండి ఆ సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్ అయితే ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది గైజ్. మీరైతే ఒకసారి అయితే వాచ్ చేసాను గైజ్. అమెజాన్ ప్రైమ్లోనే అయితే ఉంది గైజ్. ఇక మెయిన్గా అయితే ట్విస్టెస్ అయితే చాలా బాగుంటాయి గైజ్. ఇక దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 గైజ్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. కొన్ని సీన్స్ ఉన్న అంత ఇబ్బంది అయితే పెట్టవు గైజ్. చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్. ఇక లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి ద వాక్ గైజ్. ఇదైతే ఒక హాలీవుడ్ ఫిలిం గైజ్. మనకైతే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే చాలా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది గైజ్. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇక మెయిన్గా అయితే మనకైతే మూవీ స్టోరీ అని చెప్పాలంటే మనకైతే హీరో అయితే ఒక సర్కస్ లాంటిది అయితే చేస్తుంటాడు గైజ్. తనైతే ఒక పెద్ద బిల్డింగ్ మధ్యలో అయితే తాడేసుకొని అయితే నడవాలని ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది గైజ్ తనకైతే. మరి ఆ డ్రీమ్ కోసం అయితే ఏం చేశాడు ఏం లేదైతే మంచిగా మూవీ అయితే చూస్తాం గైజ్. చాలా ఎంగేజింగ్ సీన్స్ అయితే చాలా బాగా అయితే వెళ్ళింది గైజ్ మూవీ అయితే. అండ్ మూవీ డ్యూరేషన్ కూడా తక్కువే గైజ్. మెయిన్గా అయితే ఒక ఎమోషనల్ ఫిలిం అండ్ మోటివేషనల్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది గైజ్. మనకైతే హీరో పడే ఇబ్బంది కానివ్వండి వేరే లెవెల్ అనిపిస్తుంది గైజ్. మనకైతే ఇంకా చాలా బాగా ప్రెజెంట్ చేసి ఉండొచ్చు కానీ కొంచెం పొజిషన్ అయితే స్లో వెళ్తుంది గైజ్ ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది గైజ్ నాకైతే. ప్రీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ కూడా. ఇక మీరైతే మూవీ అయితే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి గైజ్. మీరైతే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు గైజ్ మూవీలో. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 గైజ్. మీరైతే ఓటీటీలో చూసైతే ఎంజాయ్ అయితే చేసేయండి గైజ్ ఈ వీకెండ్ అయితే. ఇక లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి మేము కాపులం గైజ్. ఇదైతే మనకైతే G5లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఇక మూవీ అయితే అందరి కోసం అయితే కాదు గైజ్. కామెడీ ఆడియన్స్ కోసం అండ్ టైంపాస్కి అయితే చూసేయండి గైజ్. ఇదైతే సిరీస్ ఉంది గైజ్. మనకైతే ఇప్పుడైతే G5లో అయితే స్ట్రీమ్ అవుతుంది గైజ్. ఈచ్ ఎపిసోడ్ అయితే చాలా తక్కువే ఉంటుంది గైజ్. మీకైతే
ఇక మెయిన్గా అయితే స్టోరీ చెప్పాలంటే సలార్ రాజు అనే ఒక కోడ్ అయితే మిస్ అవుతుంది గైజ్. మరి దానికోసం అయితే ఇద్దరు పోలీసుని అయితే అపాయింట్ అయితే చేస్తారు గైజ్. మరి దానికోసం అయితే వాళ్ళైతే వెతికి పెట్టారు, అసలు ఏమైంది అనేది మెయిన్గా అయితే చూస్తాం గైజ్. ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టారు కదా, అది కూడా అంత ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. అండ్ మనకైతే కొన్ని లాజిక్స్ అయితే అంతగా అయితే వర్కౌట్ కాలనిపించింది కదా, కొన్ని చోట లాజిక్స్ అయితే ఇక మెయిన్గా అయితే మనకైతే ఈ సిరీస్లో అయితే కొన్ని కామెడీ సీన్స్ కోసం అండ్ టైం పాస్కి అయితే వాయిస్ అయితే చేసాను గైజ్ ఓటీటీలో. కాబట్టి అయితే ఒక ట్రై అయితే ఇచ్చాను గైజ్ ఈ సిరీస్కి అయితే. ఇక మనకైతే మెయిన్గా చెప్పాలంటే ఈ సిరీస్లో అయితే ఏమైనా బాగుందంటే కొన్ని కామెడీ షార్ట్స్ అండ్ ఇక కొన్ని సీన్స్ అయితే చాలా ఎంగేజింగ్ అండ్ కొన్ని ఇంకా ఒక ఊక్ అయితే పెట్టారు గైజ్ ఒక్క ఎపిసోడ్ తర్వాత అయితే అది కొంచెం వర్కౌట్ అయింది అనిపించింది గైజ్ మెయిన్గా అయితే. ఇక మీరైతే ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేశాను గైజ్ ఈ వీకెండ్లో అయితే 5 సిరీస్ అండ్ మూవీస్ అయితే. మీకు ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్ అయితే చేసాను గైజ్. ఇక ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి గైజ్. అండ్ మీకైతే నెక్స్ట్ ఎలాంటి ఫిలిమ్స్ కావాలో కామెంట్ అయితే చేస్తే మళ్ళీ ఆ వీడియోతో అయితే మళ్ళీ వస్తా గైజ్.